కదా విషయం దింపావు ప్రశాంత్ విషయం పట్టింది ఆ విషయం రక్తంలో కలిస్తే డేంజర్. శరీరం పడితే మీద పడితే ఏం కాదు, మన రక్త కణాలలో కలవద్దు. అదే మీరు కుర్మముత్యాలది పట్టిరు ఆ రోజు కిందికి వచ్చేసింది ఇట్లా. ఏం కాదు, శరీరం మీద అంటే ఏం కాదు, మీద ఎంత ఇంకా నరాలకు వద్ద అంటుండు లోపలికి, మన నరాల ద్వారా మన మెదడుకు కొరికింది ఆల్రెడీ. విషయం ఇడిచింది. జాలేది వచ్చింది, అది జాలేది వచ్చేదాన్ని బయటకి వెళ్ళి చిన్న పిల్లనే, పెద్దదేం కాదు. ఎట్లా ఎవరన్నా హెల్ప్ చేస్తారు? జాలి జాలి కట్ చేయలేకపోతే మెల్లగా కొడలు కత్తర కత్తెర కత్తెర అది మెయిన్ తల భాగం మంచిగా పట్టుకోవాలి. ఇరికింది ఆల్రెడీ. ఆయన తల ఆయనకు ఇంకా కడియాలి అలా చిక్కుకుంది, అందుకే వెళ్ళలే బయటకు. అది బాగా జామ్ అయిపోయింది. అది పాము చంపుతలేడు, నువ్వు రాత్రి పర్వాలేదు. జంగంపల్లి నువ్వు తీసుకో కత్తెర లేకపోతే. ప్రశాంత్ కొడలు పని చేయదు వెళ్ళింది. ఇక్కడ బాగా టైట్ అయిపోయింది. పొట్ట భాగంలో ఇక్కడ టైట్ అయిపోయి ఇది కోడెనవంబం అంటుంది. అంటే కోడెనవంబం అంటే వయసు మీద ఉన్నది. ఎట్లా అంటే మనము చిన్నప్పుడు లాగా అంటాం, పెద్దగా అయినాక కోడే అంటాం, పెద్దగా అయినాక ఎద్దు అంటాం. ఇట్లా చిన్నప్పుడు కాకుండా నడి వయసు మీద ఉంది కోడెనవంబ. బాగా హుషారు ఉంటది. మనిషి మీదకి కరవడానికి కూడా బాగా వస్తుంది. కరిచిన విషయం మొత్తం బాడీలోకి ఇచ్చేస్తుంది. పెద్ద నవంబం అంటే కాటేసి కొంచెం ఇడిచి పెడుతుంది. ఇట్లాంటిది మొత్తం కాటేసింది అనుకో శరీరం మీద ఉన్న విషయం అంతా లోపలికి ఇంజెక్ట్ చేస్తుంది. అది చాలా కష్టం అన్నట్టు. ఎందుకంటే యుక్త వయసు ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, కొట్లాడినా కానీ దేనికే కానీ అట్లా రేషం ఎక్కువ ఉంటది అన్నట్టు. ఏం కాదు, శరీరం మీద విషం పడితే ఏం కాదు, కళ్ళలో పడితే కళ్ళు పోతాయి. రక్తంలో కలవద్దు, రక్తంలో కలిస్తేనే అది డేంజర్. మన రక్తము బాడీ మొత్తం సరఫరా అవుతుంది కదా మెదడుకి. ప్యాక్ చేసేద్దాం ఇప్పుడు. దానికి వెళ్ళరాలేదు, అదే వెళ్ళరాకనే వెళ్ళిపోతుండే ఆల్రెడీ. హుషారు ఉన్నది అది. మన కుర్మ ముత్యాల ఇంట్లో కూడా సేమ్ ఇట్లనే అలాగా అది ఆడుతున్నది జంగపల్లి అన్న. అది ఇంకా అయినా కానీ దాని రేషం తగ్గలేదు. అది ఎన్నొద్దులాయను ఎండిపోయింది మంచిగా. బయటకు పోవాలని ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ఒకటి